హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఒక హెల్దీ లడ్డు. ఈ లడ్డు చేసుకోవడానికి ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, అవి ఒక కప్పు తీసుకున్నాను నేను. అదే కప్పుతో ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. వీటితో పాటే కొంచెంగా బాదం పప్పు, జీడిపప్పు, కొన్ని కిస్మిస్ కూడా తీసుకున్నానండి. ఇంతేనండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అవిసె గింజల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం ఉండదండి, 2 నుంచి 3 నిమిషాల్లో వేగిపోతాయండి. అప్పుడు చిటపటమంటాయి. వాటిని వెంటనే మనం తీసేసి ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. అదే ప్యాన్లో నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు కూడా ఇలాగే 2-3 నిమిషాల్లో మంట సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తొందరగానే వేగిపోతాయి ఇవి కూడా. అలా వేయించి పక్కన పెట్టుకోవాలి వీటిని కూడా. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, అవి కూడా దోరగా వేగిన తర్వాత తీసి ఇందులోనూ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం ఈ లడ్డు చేసుకోవడానికి తీసుకున్నటువంటి బెల్లాన్ని అందులో వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని కొంచెం సేపు బెల్లాన్ని కరగనివ్వాలి. 2-3 నిమిషాలకి బెల్లం కరిగిపోతుంది కదా, అప్పుడు దాన్ని మనం వేరే బౌల్లోకి వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమన్నా రాళ్ళు తుక్కు ఉంటే కనుక మనకి సెపరేట్ అవుతాయి. ఈ వడకట్టిన బెల్లాన్ని మళ్ళీ మనం పాకానికి పెట్టుకోవాలి. బెల్లం పాకం తయారవడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఆ లోపు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి బెల్లం పాకం రెడీ అయ్యేలోగా ఈ పప్పులు అనేటివి చల్లారుతాయి కాబట్టి మనం వాటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ పప్పులన్నీ వాటిని కొంచెం బరకగానే పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి బెల్లం పాకం కూడా వస్తూ ఉంటుంది. ఒక్క తీగ పాకం వస్తే సరిపోతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బాదం, జీడిపప్పుని కూడా కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకొని ఈ పౌడర్లో వేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బెల్లం పాకాన్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదంతా రెడీ అయిన తర్వాత మనం ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే లడ్డూలు అనేవి చుట్టుకోవాలి. చివరిగా వీటిపైన ఒక్కొక్క కిస్మిస్ని అద్దుకుంటే లడ్డూలు చూడడానికి బాగుంటాయి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి, హెల్త్కి చాలా మంచిది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.